సచివాలయ సాక్షిగా మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి వాలంటరీ వ్యవస్థ లేదంటూ కూడా ప్రకటించారు. మంత్రి వ్యాఖ్యల మీద మనతో మాట్లాడడానికి వాలంటరీ వ్యవస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దీప్తి గారు ఉన్నారు. మేడం చెప్పండి, అసలు మీరు వాలంటరీ వ్యవస్థ కోసం మీరు పోరాటం చేస్తున్నారు, మంత్రి ఏమో అసలు వాలంటరీ వ్యవస్థ అనేది లేదని ఆయన చెప్తున్నారు. మంత్రి మాటలు ఏ విధంగా చూస్తారు మీరు? సార్ నమస్తే సార్, నా పేరు దీప్తి, ఏపీ ప్రజాగ్రామ్ వార్డ్ వాలంటీర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని. అయితే గత 5 సంవత్సరాలుగా మేము వాలంటీర్గా చేసామండి. జగన్ గారు వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. ఇంతవరకు మన రాష్ట్రంలో తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో వాలంటీర్స్ కోసం చాలా గొప్పగా చెప్పుకున్నారు. కరోనా టైంలో అవనివ్వండి, ఎప్పుడు అవనివ్వండి, ఎక్కడ చూసినా వాలంటీర్ పేరు తప్ప ఇంకొకటి రాలేదు. అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రోజుకి వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన హామీలే వాళ్ళు నిలబెట్టుకోలేకపోతున్నారండి. ఉగాది రోజున, క్రిందటి సంవత్సరం ఉగాది రోజున ఒక్కసారి మన చంద్రబాబు నాయుడు గారు వీడియో చూస్తే వాలంటీర్ వ్యవస్థను తీయం, మేము మా ప్రభుత్వం వచ్చినా సరే మిమ్మల్ని ఉంచుతాం, మీకు 10,000 జీతం చేస్తాం, ఇదే వాలంటీర్ని కొనసాగిస్తాం అన్నారు. మరి ఆ మాటలన్నీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయో మాకైతే తెలియదు. గద్దెకి కూర్చున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు ఎక్కడున్నారు, అతను ఎక్కడున్నారో కూడా మాకు తెలియదు. ఈ రోజు వరకును కనీసం వాలంటీర్ల కోసం ఇంత రచ్చ జరిగింది నిన్న క్యాబినెట్లో, కనీసం ఒక్క విషయం కూడా అతను తిరిగి మాట్లాడలేకపోయారు. అంటే మేము హామీలు ఇచ్చాం కదా, మేనిఫెస్టోలో కూడా మేము రాసాం కదా వాలంటీర్స్ కోసం అని అతను ఆలోచించలేదు. బాలవీరాంజనేయులు గారు, అయ్యా బాలవీరాంజనేయులు గారు జీవో లేదు అని సాకు చెప్తున్నారు. మీరు ఒక్కసారి ఆగస్టు 9వ తేదీ వీడియో, మీరు ప్రెస్ మీట్ ఇచ్చిన వీడియో చూసుకోండి. అందులో జీవో లేదన్న విషయం మీరే మాకు చెప్పారు. అంతవరకు మాకు కూడా తెలియదు. జీవో లేదు కానీ గత ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది, కానీ మేమైతే ఈ జీవోని కొనసాగిస్తాం, వాళ్ళు మోసం చేసినా మేమైతే ఆపం, మిమ్మల్ని ఉంచుతామని మీరే అన్నారు. మరి ఈరోజు ఆ జీవో కొనసాగించడానికి ఏమైందండి? అయినా 10,000 జీతం పెంచుతామన్నప్పుడు ఈ జీవో అనేది పనికిరాదు, కొత్త జీవో ఖచ్చితంగా రావాలి. కొత్త జీవో ఇచ్చే మాత్రమే మళ్ళీ 10,000 జీతం పెంచాలి. మరి మీరు 10,000 జీతం పెంచుతానన్నప్పుడు జీవో ఇవ్వండి. ఏం గత ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇవ్వలేదా? అప్పుడు అతను కొత్తగా జీవోలు తీసుకురాదు, మీరు ఇప్పుడు జీవో తీసుకొచ్చి ఇవ్వండి. ఈ 2,60,000 మంది రోడ్డుని పడిపోయారండి ఈరోజు. మాకేటి కర్మ, ఆడవాళ్ళందరూ నడి రోడ్డు మీద కూర్చుంటున్నాము. ఇదే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అనకూడదు, మహిళలు అంటే చాలా విలువ ఉంది, మేము మహిళా లోకానికి ఆదర్శం, మేము ఎవరిని కూడా కించపరచం అన్నారు. ఈరోజు మహిళలు 1,00,000 మంది రోడ్డు ఎక్కుతున్నారు. అందరికీ 5 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ లేని లైఫ్ అయిపోయిందండి. ఇంకోటి కూడా బాలవీరాంజనేయులు గారు అన్నారు, పుట్టే పిల్లలకంటే పేరు ఎలా పెడతామంటున్నారు. గడికో సాగు చెప్తున్నారండి. సాగు అంతా చెప్పే బదులు వైసీపీ కార్యకర్తలు మేము తీసుకోమని అనొచ్చు కదా. ఒక్క మాటతో తేలిపోయిన దానికి గడికి ఒక సాకు చెప్పుకొని కూర్చున్నారు. వైసీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు 4 పార్టీలో కలుపుకోవడానికి అయితే ఉంటుంది. వాలంటీర్గా వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన మేము వాళ్ళు పనికి రాకుండా పోయాం ఈరోజు. అంతేకాదండి, ఇంకోటి మన నిమ్మల రామానాయుడు గారు, అతను కూడా మీకు 5,000 నుంచి 10,000 పెంచుతాము, మాకు స్వీట్ బాక్స్ తీసుకురమ్మన్నారు. మొన్నే 2 రోజులు అయిందండి, పోస్ట్ చేసాం అందరం కూడా పూతరేకులు. ఆ పూతరేకులు ఇతను తిని ఉంటారు ఏమాత్రం, తిని అన్ని గతమంతా గుర్తుకొచ్చేసి నిన్నంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు అవ్వనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అవ్వండి, నిమ్మల అవ్వనివ్వండి, లేకపోతే మన వీరాంజనేయులు గారు ఒకటండి. వీరాంజనేయులు గారు, అసలు వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు మీరు రాజీనామా చేసేయండి. ఎందుకు వాలంటీర్ల మంత్రి అని పేరు ఎందుకు మరి చెప్పండి? మరి వాలంటీర్ మంత్రి అని పేరు ఉంచుకొని మీరెందుకు ఎక్కి కూర్చోవడం? అయినా సరే 4 సంవత్సరాలు పదవి కోసం మాత్రమే హామీలు ఇచ్చిందండి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అన్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మేనిఫెస్టోలు ఇచ్చారో అతను దిగేసరికి 99% అన్ని అమలు చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. రోజుకొక ధర్నా, రోజుకొక అందరూ వీధిలో కూర్చోవడమే తప్ప ఎవరికి ఎటువంటి న్యాయం కూడా జరగట్లేదు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు లోకేష్ గారు. ఏమండి, మాకు 2,60,000 ఇమ్మనండి. ఆ నిరుద్యోగ భృతి కూడా వద్దు, 3 లక్షలు అవసరం లేదు మాకు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మాకు ఆ జీతాలు ఇస్తూ ముందుకు మాత్రం అయితే నడపమనండి ఖచ్చితంగా. అంతవరకు ధర్నాలు ఎట్టి పరిస్థితులు ఆపమండి. ఉగాదిలోపు మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు హౌస్ని అయితే చుట్టుముడతాం, ఖచ్చితంగా అది మాత్రం జరుగుతుంది. ఎందుకంటే బాలవీరాంజనేయులు గారు గడిగడికి జీవో లేదు, ఆ ప్రభుత్వం మోసం చేసింది ఈ మాట తప్ప ఇంకేదైనా కారణం చూపించమనండి. మన వరదలు వచ్చాయండి, వరదలు వచ్చినప్పటికీ జీవో లేదు కదా, ఆ విషయం వాళ్ళకి తెలుసు కదా. మరి వరదల్లో అంటే స్వయం సేవకులుగా సేవ చేశారేదో అన్నారు నేను మీటింగ్లో. ఒక్కటండి, స్వయం సేవకులుగా చేయించుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడు పేపర్లో ఇచ్చుకోవచ్చు కదా. ఎవరైనా వరదల్లో ఉన్నారండి, మీరు స్వయంగా వచ్చి ఎవరైనా సేవకు ఇంట్రెస్ట్ ఉంటే రండి అని చెప్పి పేపర్ ప్రకటన ఇచ్చుకొని ఇస్తే వాళ్ళు జెండాల మోసలు ఉంటారు కదా, ఎవరో వచ్చి సేవలు చేసుకుంటారు కదా. మరి సచివాలయాలకు ఎందుకు ఇచ్చారు? సచివాలయాలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి సచివాలయం ద్వారా వాలంటీర్లు ఎందుకు పిలుచుకున్నారు? అంటే అప్పుడు వాలంటీర్లు అవసరం ఉంది. ప్రాణ భయం వచ్చేసరికి ఈ మంత్రులు ఎవరు దిగరండి. ప్రాణాలకు ఏదైనా వస్తే వాలంటీర్స్ తప్ప ఇంకెవరు రారు. ఈ రోజుకి మేము ఇంత వాలంటీర్స్ కోసం పోరాడుతున్నాము అంటే జగన్ గారు మేము ఎవరమో తెలియదు. అటువంటిది ఒక వాలంటీర్గా 5,000 జీతం మేము బయటకు వచ్చిన ఈరోజు మా ఊళ్ళో మేము గౌరవంగా ఉన్నామండి. ఆ గౌరవానికి మా జాబ్కి మేము విలువిస్తున్నాం కనుక ఖచ్చితంగా మీ జాబ్స్ వచ్చేవరకైతే పోరాడతామండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ ఉగాదికైతే మీకు హామీ ఇచ్చారో ఆ ఉగాది కల్లా ఆయన ఒక ప్రకటన చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారా, లేదంటే మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండదు?
ఖచ్చితంగా అండి. ఇంకా 30వ తేదీన ఉగాది ఉంది. ఈ ఉగాది కల్లా మాకు ఏదో ఒక ప్రకటన వెలువడాలి. వెలువడకపోతే ఈ నిన్న వీరాంజనేయులు గారు అన్నట్టు వీళ్ళకి ఏంటిది యూనిటీ లేదు, ఎక్కువ మంది ఎవరు వెళ్ళట్లేదు అని అన్నారంట. ధర్నాకు కూడా ఎవరు రావట్లేదు అన్నారు. అదే ధర్నా ఎలా ఉంటుంది అన్నది మేము చూపిస్తాం విజయవాడలో. ఇదే విజయవాడలో వీళ్ళు ఏం చేస్తున్నారంటేనండి, ధర్నా అనేసరికి పోలీసుల్ని హౌస్ అరెస్టులు చేయిస్తున్నారు. మెయిన్ హౌస్ అరెస్టులు చేయడం, ఎక్కడ వాళ్ళని అక్కడ ఆపడం. నిజంగా అలా ఆపకుండా, నిజంగా అంత దమ్ముంటే ఆపకుండా మా ధర్నా మాకు చేసుకోమనండి. 2,60,000 మంది ఒక్కసారి విజయవాడ వస్తే ఎలా ఉంటుందో ఆలోచించమనండి. ప్రతి ఒక్కరికి పోలీసులను ఆపడం వల్ల వాళ్ళు ఇదవుతున్నారు. కానీ ఈసారి అది కూడా మేము ఆలోచించాం. నిన్నే ఒక ధర్నా అన్నది జరిగింది విజయవాడలో. దానికన్నా భారీ అయిన ధర్నా ఈ 20వ తేదీ తర్వాత మేము ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తాము. ఎవరు ఆపినా సరే మేము ఆగకుండా ముందుకు వస్తాం. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అసెంబ్లీ అయితే చుట్టుముడతామండి. ఖచ్చితంగా మా జాబ్స్ అయితే మాకు కావాలి, వాళ్ళు ఇచ్చిన హామీలు మాకు కావాలి. ఎందుకంటే ఈరోజు మహా అయితే ఇంకో 4 సంవత్సరాలండి, తర్వాత ఇదే ప్రజలు ఓటేయాలి. గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే లైఫ్ లాంగ్ రిటైర్ అయ్యే వరకు చేస్తాడు. కానీ మంత్రులు కానీ, మినిస్టర్లు కానీ, సీఎంలు కానీ ఎవరు అలా కాదండి. వాళ్ళ పాలనా కాలం 4 నుంచి 5 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ ఇదే ఓటర్ల దగ్గరికి రావాలి, ఓట్లు అడుక్కోవాలి. మనం వేస్తేనే వాళ్ళు గెలుస్తారు. కనుక అది ఒక్కటి గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలి, వీళ్ళకి భవిష్యత్తు ఏంటంటే వాళ్ళు ఆలోచించుకొని వారం రోజుల్లో ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది సార్. గత ఉగాదికి తాము అడగకుండానే చంద్రబాబు నాయుడు వాలంటరీ వ్యవస్థ ఉంటుందని, మీ జీతాన్ని 5,000 నుంచి 10,000 వరకు పెంచుతామని ఒక హామీ ఇచ్చారని, మళ్ళీ మరొక 10-20 రోజుల్లో ఉగాది రాబోతుందని, ఆ ఉగాది కల్లా చంద్రబాబు నాయుడు ఒక స్పష్టమైన ప్రకటన వాలంటరీ వ్యవస్థ మీద చేయాలని, లేదంటే చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడిస్తామని, అలాగే అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.